పరిచయం చేసేది, నాన్నను కూడా పరిచయం చేసేది, ప్రపంచాన్ని పరిచయం చేసేది తల్లి. మనం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆవిడ తిన్నా తినకపోయినా మన కోసం, తల్లి తిన్నా తినకపోయినా తన పిల్లలు పెట్టకుండా అయితే నేను తినేస్తుందా? కష్టపడే తల్లే. ఏ ప్రాణి అయినా, అది కోడైనా, పిల్లైనా, కుక్కైనా, మేకైనా, మనిషి అయినా, ఎవరైనా సరే, దేవుడు ఆ గుళ్ళోని ఎక్కడ ఉండరు. ఫస్ట్ దేవుడు ఎవరంటే తల్లే. మీరు ఆకలి వేస్తున్న గుడి దగ్గరికి వెళ్ళి గంట సేపు కూర్చోండి, అక్కడే అమ్మ నాన్న తర్వాత మన జీవితంలో అంత ఇంపార్టెంట్ ఉన్న వ్యక్తి. ఆహ్లాదం కలిగించే ఆకర్షణాలున్నది ఉపాధ్యాయుల చేత ఉత్తములకు పిల్లలు సర్కారు నానేదేదో రోజుకేస్తున్నాడు, అదేంటి చూద్దాం. కొన్ని రోజులు నిన్ను చూసే కదా నేర్చుకుంటున్నారు. ఓహో, నా వల్లే మా పిల్లలు వెళ్ళిపోతున్నారు. అయితే మందులు సిగరెట్ ప్యాకెట్లు తెప్పించుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మీరు తెప్పించుకోకూడదు. అలాగా మా అమ్మ చల్లలేదు మేడం. మీ అమ్మ చల్లెందుకు వేయలేదు? పనికి వెళ్తుంది మేడం. నువ్వు ఎన్ని గంటలు లేచావు? 8 గంటలు మేడం. నువ్వు 8 గంటలు లేస్తే మీ అమ్మ ఎప్పుడు కంప్లైంట్స్ చూశారు కదా. మీరు పిల్లలకి పనులు చెప్పినప్పుడు వాళ్ళు హోంవర్క్స్ అన్ని రాసుకొని చదువుకున్న తర్వాత చెప్పండి. అలాగే సెలవుల్లో కూడా వాళ్ళకి పని అప్పు చెప్పండి. అలాగే పేరెంట్స్ ఎవరు కూడా పిల్లల ముందు బూతులాడొద్దు. ఈ బాలల చదువుల దేశాభివృద్ధికి ఉందని నమ్ముతుంది. అందరి విద్యను అందరి అందించు కంకణం పట్టుకుంది. ఈ బాలల చదువుల దేశాభివృద్ధికి ఉందని నమ్ముతుంది. అన్నిటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది, బ్రతుకులను మార్చుకోమంటున్నది. అన్నిటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది, బ్రతుకులను మార్చుకోమంటున్నది. పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి. తల్లులకి, తండ్రులకి అందరికీ కూడా ముందుగా స్వాగతం చెప్తున్నాం. జనరల్గా ఎందుకంటే ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మీ పిల్లలు ఈ పాఠశాలలో జాయిన్ చేసిన తర్వాత మన పిల్లలు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళ ప్రగతి ఎట్లా ఉంది అనేటటువంటిది తెలుసుకోవడం కోసము తల్లిదండ్రులకి ఉపాధ్యాయుల మధ్య ఒక మంచి సత్సంబంధాలు అనేటటువంటి ఏర్పాటు చేయడానికి ఆ ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే మీ పిల్లవాడిని పాఠశాలలో జాయిన్ చేశాక ఇక్కడ ఏం చేస్తున్నారు, చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పనులు ఉంటాయి, బిజీ దీంట్లో మనిషికి అలవాటు. మనకి అయ్యప్ప మాల వేయించుతూ ఉంటుంటారు చాలామంది. ఒక 40 రోజులు మాలేస్తే దానికి అలవాటు పడుతుందని. 41 రోజులు ఏదైనా ఒక మనిషి మనసు పెట్టి ఒకటే మ్యూజికల్ చైర్